అన్న సల్లార్ ఏం చెప్తాం మన సినిమా మొత్తం చల్లగా చేసేసిండు అందరినీ ఐస్ కూలింగ్ వాటర్ తాపించేసిండు అంత బాగుంది అన్న సినిమా ఇచ్చి పడేసిండు నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదన్న ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెకండ్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ సీన్ ఉంటానా ఆ సీన్ మాత్రం సూపర్ ఉందన్న నీకు ఎక్కడ బోర్ అని ఉండదు అంటే మనం ఒక దోస్తులు అంటే ఎలా ఉండాలి ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి ఈ సినిమాలో చూపించిన నిజంగా చెప్తున్నా అంత బాగుంది రియల్గా చెప్పాలంటే ఎన్నిసార్లు సినిమా చూసినా చెప్పుకున్న తక్కువనా అంత బాగుంది కంబ్యాక్ ఎందుకంటే మనం అప్పట్లో చిత్రపతి మన ఒక తల్లి సెంటిమెంట్ ఎంత ఎంజాయ్ చేసినామో ఒక అమ్మ సెంటిమెంట్ ఎంత బాగుందో పండించిండో మన ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎంత బాగా చేసినో ఇందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లా ఒక ఫ్రెండ్ కోసం ఎంత త్యాగం చేస్తాడు నేను నీకున్నా నిలబడడం అని ఒక స్తంభంలోకి నిలబడి ఒక పిల్లర్లోకి నిలబడి సాయం చేస్తాడు మన ప్రభాస్ అన్న అది చాలా గొప్పతనం అనుకోవాలి నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ ఆ సీన్కి చెప్పాలంటే 100% అన్ని ప్రతి సీన్ ఆ టచింగ్ ఉంటుంది అంటే నీకు ఒక ఎట్లా అంటే ఇది ఒక సెంటిమెంట్ సినిమా సెంటిమెంట్ ఒక యాక్షన్ అన్నీ ఉన్నాయి అంటే ఒక లవ్ సీన్స్ అక్కడక్కడ తగ్గినాయి అంటే ఈ సినిమాకి అలాంటివి ఉండేవి ఇది తక్కువ సెకండ్ హాఫ్ ఉంది ఇది ఏంటంటే ఓన్లీ మాఫియా సినిమా ఒక ఫ్రెండ్ కోసం ఎంత హెల్ప్ చేస్తాడు అంటే సినిమా చూపించిండు ఆయన వచ్చి నిలబడతాడు అన్నమాట ప్రభాస్ అన్న నీకు నేను ఉన్నారా తోడుగా అండగా అని నిలబడతాడు ప్రభాస్ అన్న జగపతి బాబు కొడుకుకి ఈయన సపోర్ట్ చేస్తాడు స్టోరీలో ప్రభాస్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన కూడా రాజే అని చెప్పేసి అంటారు రాజులకే రాజు ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న రాజులకే రాజు మనిషి ఆయన గొప్పతనం ఆయన సింపుల్ నిజమే ఇలా ఎంత పెద్ద గొప్పగా మార్చిండు ప్రభాస్ అన్న అంత పెద్ద స్టార్ పేరు వచ్చింది మామూలు మాట కాదు ఎందుకంటే అంత స్థాయికి ఉన్నా కూడా ఆయన అంత పెద్ద పేరు సంపాదించుకునే మాటలు కాదు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి రావాలి అంటే ఆయన సింపుల్ నిజమే ఇలా ఎంత పెద్ద గొప్ప పేరు సంపాదించుకుంటైనా రియల్గా చెప్పాలంటే అది ఆయన గాడ్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి అది మామూలు మాట కాదు అంత పెద్ద స్టార్ అయినా కూడా మంచి కూడా ఎప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ కాలేడు ఆయన ఎప్పుడు కూడా మంచితనం కూడా పోయిండు మంచిగానే ఉన్నాడు ఇలా వాళ్ళ పెద్దనైనా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే కృష్ణరాజు సార్ ఉంటుండే ఇలా సినిమా చూసినట్టే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి సినిమా అంటే చాలా ఇష్టపడతాయి ఆయన కృష్ణరాజు సార్ నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న నిజంగా నీ సింపుల్ నిజమే ఇలా ఎంత పెద్ద స్టార్ని చేసిండు ఒక బాహుబలి సినిమా అనేది ఎక్కడో తీసుకుపోయింది ఒక ఇంటర్నేషనల్లా దానికి మళ్ళీ ఆస్కార్ అవార్డు వచ్చింది మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్లకి అంటే ఆ సినిమా ఏ స్థాయికి వెళ్ళిందంటే మనం చెప్పుకున్నంత స్థాయికి వెళ్ళిపోయింది సినిమా దాని తగ్గట్టు మనం ఈ సినిమా తీసిరు అది కూడా చాలా బాగుంది మనకి ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేకుండా తీసిరు నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న ఇంకా ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలి మనం ఆయన యాక్టింగ్ చాలా పృథ్వీరాజ్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు ప్రతి ఒక్కళ్ళు బాగా చేసిరు అన్న నువ్వు ఇవ్వలేం తక్కువ అని నేను చెప్పాలంటే అలా దోస్తులు అన్న ఆ ఫస్ట్ సాంగ్ మాత్రం చూస్తే మాత్రం ఏడుపు వస్తుంది అన్న ఆ పాటకు మాత్రం హెడ్సప్ చెప్పాలి ఆ పాట రాసిన ఎవరో కానీ చాలా బాగా చేసిరు అన్న మ్యూజిక్ కానీ 5కి 5 అన్న 5కి 5 మన రజనీకాంత్కి ఎంత పేరు సంపాదించుకుంటూ మన సూపర్ స్టార్ రజనీకాంత్ తక్కువ సమయంలో మన ప్రభాస్ అన్న ఒక 20 సినిమాలలో మన రజనీకాంత్ అంత పేరు సంపాదించుకుంటూ మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న మన ఇక్కడ తెలుగులో అని కాదు హిందీలో తెలుగు తమిళ్ కన్నడలో వరల్డ్లో పేరు సంపాదించుకున్న మనిషి కూడా ఎప్పుడు సింపుల్గానే ఉన్నాడు ఆ సింపులిజమే ఎంత పెద్ద స్టార్ని చేసింది ప్రభాస్ అని ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా జై ప్రభాస్ ఆయన సినిమా అయితే చాలా బాగుందన్న ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసి ఉండేది చూపిస్తారు సెకండ్ పార్ట్లో మనకి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు భద్రశత్రువులు అయితే దాని గురించి ఒక కంక్లూజన్ అనేది ఇస్తారు ఆ సెకండ్ పార్ట్ వాళ్ళు విడిపోయే దాని గురించి ఫస్ట్ పార్ట్లో అయితే ఎలివేషన్స్ ప్రభాస్ని అయితే మామూలుగా ఉండదు అసలుకి ఏమన్నా హై రేంజ్లో ఉంటుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఆ ఎలివేషన్స్ అంటే సుత్యాషన్ని తీసుకుపోతే అప్పుడు ఆ ముద్ర వేసిన ఫైట్ ఉంటుంది అప్పుడు ఎలివేషన్స్ ఇస్తారు ఒక్కొక్కడు మాత్రం వెనక్కి పోతుంటే ఏంద్రా ఈ ఎలివేషన్ అని అనిపిస్తుంది కేజీఎఫ్ కూడా పనికిరాదు అన్నట్టు అనిపించింది ఇంకోటి సెకండ్ హాఫ్లో కూడా ఫైట్ ఉంటుంది ఒక ట్రైబ్ వాళ్ళు ఉంటారు ఆ పాపని చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు రాజమన్నారు మన ఆపనమాట పృథ్వీరాజ్ గారు ఆపకుంటే నేను ఎవరు ఆపలేరు అన్నట్టు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కూడా ఎవరు ఆపలేరు ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుంది మస్తు ఉంది సినిమా అయితే నాకైతే ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే రాత్రి కూడా నిద్రపోలేదన్న అసలుకి టికెట్లు మాత్రం దొరకట్లేదు అసలుకి ఎంత బ్లాక్లో కూడా దొరకనంత అంత సిచ్యువేషన్ ఎందుకంటే 1 గంట షో అనేది చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడే చూస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదనేది లేదు ఇంకోటి ఏంటంటే 50 రూపాయలు ఉండే టికెట్ కూడా 100 రూపాయలు పెట్టినా కానీ అసలుకి ఎక్కడ తగ్గట్లేదు అసలు ఆ విషయంలో నాకే ఎవరిని అమ్మా ఏంద్రనైనా ఏమన్నా ఫ్యాన్స్ అనిపించింది ఈ విషయంలో అయితే ప్రభాస్కి అయితే మంచి కంబ్యాకే ఇంకా ట్రోల్ చేసే వాళ్ళు ఎట్లా ట్రోల్ చేస్తుంటారో మనం ఇంకా వాళ్ళు ఇంకా అంటారు కదా కుక్క కాటికి చెప్పుదేబ్బ అన్నట్టు వాళ్ళు కుక్కతో వంకర అన్నట్టు వాళ్ళని ఎవరు ఏం చేయలేము
అదొక్కటే ఇంకా నేను చెప్పేది. సినిమా అయితే మంచిగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. లాస్ట్ క్యారెక్టర్ ఎలా ఉంది? పృథ్వీరాజ్ అయితే చాలా బాగుంది. చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటది ఇట్లా ఒకటి కాడము, అంటే వాళ్ళని చంపడానికి వస్తే వాళ్ళు ఎందుకు చంపడానికి వచ్చారు అనేది ఒక ఫస్ట్ మనకు కన్క్లూజన్ అంటే ఉంటుంది. ఎందుకని నాకు అనిపిస్తుంది అది లాస్ట్ తెలిసిపోతుంది. ఆ కడం ఇచ్చి అది చేస్తాడు. దానివల్ల ఎంత అవమానాలు పడి ఏం కథ అన్న తర్వాత ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన తర్వాత ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మంచిగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అయితే వాళ్ళిద్దరు కూడా అంటే ఒకే సామ్రాజ్యంలో ఉండే వాళ్ళ, లేకపోతే ఏంటి, ఎలా ఫ్రెండ్షిప్ ఎలా వచ్చి ఏర్పడుద్ది? వాళ్ళు ఒకప్పుడు మొత్తం ఒకటే సామ్రాజ్యం వాళ్ళది. వాళ్ళు ఎందుకు ఈ మన ఎవరు రాజు ఎవరు ఏందనేది కూడా మీకు ఉంటది. అంటే నేను మొత్తం స్పాయిలర్ అవుతుంది చెప్పకూడదు. అది అనేది లాస్ట్ లో ఉంటది ఎవరు ఏం కథ అనేది, వాళ్ళు ఎందుకు చంపడానికి వచ్చినారనే కన్క్లూజన్ అనేది ఉంది. కాకపోతే దీంట్లో జగపతి బాబు ఒకటి చేస్తారన్నమాట, ఒక వాళ్ళు వేసేయండి అన్నట్టు దాని గురించి కూడా ఉంది అనమాట. మొత్తం ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారిని రక్షించడానికి మూవీలో ఉన్నారా? ఎట్లానా ప్రభాస్ గారు పృథ్వీరాజ్ ని, అంటే పృథ్వీ ఉన్నారు కదా ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్, సో ఆయన గురించే ఒక ఫ్రెండ్ గా ప్రభాస్ ఇందులో ఉన్నారా? అంటే ఫ్రెండ్షిప్ గురించి అంటే 7 ఏళ్ళ కింద జరిగే శృతి హాసన్ వాళ్ళ ఉంటుంది అన్నమాట. వాళ్ళ కాడనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వెన్నుపోటు పొడిచే రకాలు ఉంటాయి కదా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెన్నుపోటు పడుతాడు. దాని గురించే ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కి వాల్యూ ఇచ్చినాడు. ఇంకోటి అమ్మ క్యారెక్టర్, అమ్మ అంటే ఒక ఫైట్ చేయడానికి కూడా సరే అమ్మ చెప్పిందని అసలు ఎక్కడ అమ్మ పాటకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఫ్రెండ్ కూడా ఈ రెండు మాత్రం చాలా బాగా అనిపించినాయి నాకు. ఎందుకంటే ఎక్కడ ఫ్రెండ్ గురించి ఫైట్ చేయ ఒక ఆర్మీ ఎక్కడ అనంటే అప్పుడు ఒక్కరిని తోలుకొస్తాడు అన్న. మనమ్మ ఒక్కొక్కడు అరే నువ్వు మెకానిక్ నువ్వే అనరా గన్ని ఆడ కలుస్తావు అంటారు, తర్వాత వాడే ఆడగొడతావు. అప్పుడు ట్రైబాల్తో ఉండే ఫైట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఎలివేషన్ అయితే అన్న కేజీఎఫ్ కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎలివేషన్ తో పోటీ పెడితే సలారే టాప్ #1 ప్లేస్ అని నాకు తెలిసి దీనికి 100 మార్కులు ఇవ్వచ్చు ఎలివేషన్స్ పరంగా. అయితే మ్యూజిక్ ఎలా ఉంది? రవి బాస్రా గారు చూసినాం కదా మన కేజీఎఫ్ కానీ కబ్జా కానీ, దానిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చిండో దీనిలో అంతకు మించి ఇచ్చిండు. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు అయితే వెళ్ళైతే చూడండి అనుకుంటున్నాను. రేటింగ్ 5/5. ఏందన్న గెటప్ స్పెషల్? ఇదే నేను ఆ జాతకం చెప్తాను. ప్రభాస్ అన్న మూవీ గురించి ఎట్లా ఏం కథ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఏదైతే చెప్తా. ఒక్క నిమిషం. కుర్రో అమ్మ అన్న దంగల్ రికార్డులు దంచి కొడుతుంది, బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుంది. ఇంకా ప్రభాస్ అన్నకు అడ్డు లేడు. డైనోసార్ అంటే ఏంది మొత్తం భూ ప్రపంచాన్ని మొత్తం ఒకప్పుడు ఏలింది. అలాగే మన ప్రభాస్ అన్న మొత్తాన్ని సినిమా ప్రపంచాన్ని ఏలేస్తాడని అయితే చెప్తున్నారు. ఇంకా సినిమా అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది, మామూలుగా ఉండదు ఇంకంతే. ఎలా అనిపించిందండి సలార్ మూవీ? చాలా బాగుందండి. నేను రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను. ఎందుకంటే ఆ 5% కూడా ఇంకా బీజిఎం అండ్ కొంచెం క్లైమాక్స్ కొంచెం క్లమ్సీ అనిపించింది. లైక్ సెకండ్ పార్ట్ కి వాడు హింట్ ఇచ్చాడు కానీ ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుంది అనిపించింది. ప్రెజెంటేషన్ కూడా శృతి హాసన్ పార్ట్ ఇంకొంచెం ఉండాలనిపించింది. మదర్ క్యారెక్టర్ కూడా 2 parts కదా, 2 parts. మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం వాళ్ళ బాండింగ్ చూపిస్తే బాగుంది అనిపించింది. అంతే అండి. ఫ్రెండ్షిప్ అయితే బాగుంది. ప్రెసెంట్ డేస్ లో ఆ బాండింగ్ లేదు, ఉంటే ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది అంతే. బాండింగ్ అంటే ఎలా ఉంటది వాళ్ళిద్దరి మధ్య మూవీలో? ఎలా ఉండదంటే ఒక పర్సన్ కి ఏం కావాలో ఇంకో పర్సన్ అండర్స్టాండ్ చేసుకుంటాడు. లైక్ ఇప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందో వాడికి ఏం కావాలో ప్రభాస్ అండర్స్టాండ్ చేసుకుని వాడికి ఏం కావాలో అడక ముందే ఇచ్చేస్తాడు. ఇన్ ది సేమ్ వే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈయనని కంట్రోలింగ్, ఈయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వద్దు ఇప్పుడు నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదనేసి ఈయన ఆపడం. ఆయన కూడా ఓకే తను చెప్తున్నాడు కదా ఎందుకైనా బెస్ట్ అనేసి ఈయన ఆగిపోవడం ప్రభాస్. అది లైక్ ఎట్లా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూనే ఆ బాండింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ అనేది అక్కడ చాలా బాగా చూపించారు వాళ్ళ మధ్య. ఎంట్రీ సీన్ ఎలా ఉంది? అల్టిమేట్ ఉంది. కట్అవుట్ అయితే వేరే లెవెల్ పీక్స్కి వెళ్ళిపోవచ్చు. అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా తన కట్అవుట్ చూడంగానే ఆహా ఇంకా ఫిక్స్ అయ్యా డైహార్డ్ ఫ్యాన్ అయిపోతాను అనేసి. చాలా బాగుంది. కొంచెం బ్లడ్ ఫ్లో కూడా కొంచెం ఎక్కువ ఉంది, ఆ మాత్రం ఉండాలి డార్లింగ్, లేకపోతే మినిమం లెవెల్ ఎలా ఉంటుంది. ఓకే. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆయన ఇంకా రాక్ స్టార్, ఇక చెప్పలేము మనం. బాగా చేశారు, బాగా చూపించారు ఆయన్ని. ప్రభాస్ కన్నా ఆయన క్యారెక్టర్ బాగుంది, ఆయనే బాగా యాక్టింగ్ చేశారు అని విన్నాం. లుక్స్ అయితే ప్రభాస్ కి ఇచ్చాను నేను. ఆయన చేశారు ఒప్పుకుంటున్నాను, కానీ ప్రభాస్ మించినాడు ఎవరు లేరు ఇక అంతే.